మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన శ్రీ మహాగణపతి ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్ ను మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి ఆవుల రాజిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. రేపు మెదక్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ప్రిపరేషన్ కార్యదర్శి తలారి మల్లేష్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు హనుమన్న, నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ కార్యకర్తలు వెంకటరెడ్డి, హౌజ్ల మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు మహేష్ యాదవ్, శేఖర్, వెల్దుర్తి మాజీ సర్పంచ్ ఆముదం భాగ్యలక్ష్మి, ఆంజనేయులు, కోదండ, మహేష్ పాల్గొన్నారు. మనకు మొట్టమొదటిసారిగా అన్న పీసీసీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మెదక్ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా పార్టీలు అతీతంగా ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గ్యారంటీల కట్టుబడి అన్న రేవంత్ అన్న ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది కనుక ప్రజాపాలన దిగ్విజయంగా కావాలంటే ప్రజల సహకారం అవసరం. ప్రజల కోరిక మేరకే అన్ని స్కీములు కానీ ఈరోజు కూడా 6 గ్యారంటీలు వచ్చిన 3 నెలలను అమలు చేయడం జరిగింది. సరే, రాజకీయంగా కొంతమంది విమర్శించినా రాజకీయాలు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం కోసానికి నిర్విరాంగా కృషి చేస్తున్న రేవంత్ అన్న నాయకత్వాన్ని మనం హర్షించాలంటే అందరం నాయకులు కూడా రేపు రేవంత్ అన్న సభను విజయం చేయించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందిరాగాంధీ ఏలిన జిల్లాను బడుగు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ ఇచ్చారు కనుక అందరూ కూడా సమిష్టిగా చేసి 50,000 పైచిలకు మన నర్సాపూర్ తాలూకా నుంచి ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే కంకణబద్దులై పనిచేయాలని దానికి శుభసందర్భంగా మా సోదరులు చెప్పినట్టు మదన్ రెడ్డి గారు రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకూరింది. వారి ఆదేశానుసారం అందరూ కూడా ఖచ్చితంగా పార్టీల అతీతంగా స్పందిస్తారనుకుంటున్నాం. ఖచ్చితంగా అదే విధంగా ముందుకు పోవాలని గుర్తు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఈ 13వ తారీఖు ఎలక్షన్కి అందరూ నిర్ణయంగా గురి చేసి రేపు సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో నీలం మరియు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. చాలా సంతోషం. అందరం కూడా ఐక్యంగా ఉండి నీలం మరియు గెలుపు కొరకు మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రేపు సీఎం నీలం మధు గారి నామినేషన్కు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కనుక కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని. రేపు ముఖ్యమంత్రి స్వయంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది. అందుకే ఈ మండలం సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వాతావరణం ఉంది. ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఇంకా పెరిగింది. ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు రావడం ఒక శుభ పరిణామం. నర్సాపూర్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూరుతుంది. మరి ఈ సందర్భంగా దాదాపు 20,000 పైచిలకు దాదాపు 30,000 వరకు మరి మెజారిటీని మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. మాకు చాలా విశ్వాసం ఉంది. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. మరి ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని మరి పార్లమెంటుకు మన మెదక్ నుంచే పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా చాలా ఉత్సాహంగా మరి ఎన్నికల్లో పాల్గొని మరి నీలం మధు ముదిరాజుని పార్లమెంటుకు పంపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం.